అతిపెద్ద వార్షిక యాత్రా స్థలాల్లో శబరిమల ఆలయం ఒకటి. కేరళలో పథనంతిట్ట జిల్లాలో పెరియార్ టైగర్ రిజర్వ్లో దట్టమైన అడవుల్లో 18 కొండల మధ్య శబరిమల శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం కొలువై ఉంది. ప్రతి ఏటా స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు స్వామి సన్నిధికి వెళుతూ ఉంటారు. అయితే స్వామివారి సన్నిధిలో మహిళల ప్రవేశంపై కొన్ని దశాబ్దాల నుంచి నిషేధం కొనసాగుతోంది. అందుకు అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి కావటమని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపైనే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళలు ప్రవేశించకూడదని నిషేధం విధించారు. అయితే 2018లో 5 సభ్యుల ధర్మాసనం శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ చారిత్రక తీర్పు ఇచ్చింది. ఈ శతాబ్దాల నాటి ఆచారం రాజ్యాంగ విరుద్ధమని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత 2019లో అప్పటి సిజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ మతపర అంశాలన్నీ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో విచారణ కొనసాగుతోంది. నిన్న జరిగిన విచారణలో మహిళలు నెలలో 3 రోజులు అంటరాని వారిగా చూడలేమని సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కల్పించే మత స్వేచ్ఛ పరిధి న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కేవలం శబరిమల కేసుకే పరిమితం కాకుండా మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, మతాంతర వివాహం చేసుకున్న పార్సీ మహిళల హక్కులు, పలు మతపర వివక్షతలకు సంబంధించి పిటిషన్లన్నీ కలిపి ధర్మాసనం విచారిస్తోంది. నిన్న జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని వివక్షగా పరిగణించలేమని, అది వారి మత విశ్వాసాల పరిధిలో అంశమని ఆయన వాదించారు. ప్రాథమిక హక్కుల కింద రక్షణ పొందాలంటే ఒక ఆచారం కేవలం మూఢనమ్మకంలా కాకుండా ఆ మతంలో అత్యవసర ఆచారం నిరూపించుకోవాలని గత కోర్టు తీర్పులను తుషార్ మెహతా ఉదహరించారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ సామాజిక రుగ్మతలు మతాచారాలుగా ముద్ర వేయలేమని చెప్పింది. అలాగే ఋతుక్రమం ఆధారంగా మహిళలను పవిత్ర స్థలాల్లో అంటరాని వారిగా చూడటం సరికాదని ధర్మాసనంలో జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతుండటంతో కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.